హాయ్ హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కూర. నాకు చాలా ఇష్టం అన్నమాట కాకరకాయ కూర అంటే. మంచిగా వేడివేడి అన్నంలో కాకరకాయ కూర వేసుకుని తింటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టమన్నమాట, అంత బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్, టమాటా అండ్ ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ శుభ్రం క్లీన్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నమాట. కాకరకాయ ముక్కలు ముందుగానే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం పొట్టంతా తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే మనం కాకరకాయ ముక్కలు వేసి ఫస్ట్ వేపాలన్నమాట. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ప్యాన్లో వేపాలి. ఎందుకు అంటే చేదు అనేది ఉండదన్నమాట. మనకి నాటు కాకరకాయలు కదా, చేదు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనకి చేదు ఉంటే చిన్నపిల్లలు తొందర తినరు. సో అందుకే చేదు లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేయకుండానే ముందు కాకరకాయ ముక్కల్ని వేపాలన్నమాట. 2 or 3 మినిట్స్ వేపి తర్వాత ఈ ముక్కలన్నిటిని తీసేసి పక్కన పెట్టి అప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం ఆయిల్ అంటే కొద్దిగా నీరున్నా సరే ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ నీరు కూడా ఇంకిపోద్ది అనమాట. సో అది పక్కన పెట్టుకున్నాం మనం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే కాకరకాయ కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. సో ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఇవి ఉన్నాయి కదా. సో వీటిని అయితే మనం ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ అయితే ఆయిల్ వేడయిందో లేదో చూద్దాము. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఈ తీసుకున్న ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అయితే ఫస్ట్ వేస్తానన్నమాట. నేను చేసే పద్ధతి అయితే ఇలానండి. ఇది కొంచెం లైట్గా వేగాక కొంచెం అయితే లైట్గా వేపుకోవాలన్నమాట కరివేపాకు అండ్ ఎల్లుల్లిపాయ. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇది కొద్దిగా లైట్గా వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కాబట్టి అవి వేసేసుకుందాము. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం మనకి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట, ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం మళ్ళీ ఇప్పుడు ఏదైతే పక్కన పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాకరకాయలు కాస్తాయి కదండి, ఇప్పుడు వర్షాకాలం సీజన్ కదా. నాటు కాకరకాయలు ఏంటంటే చిన్న కాకరకాయలు కూడా చేదు ఉంటాయి అన్నమాట. బాగా ఆ చేదు లేకుండా మనం ఇలా తయారు చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని కొంచెం తిప్పేసి మనం ఇప్పుడు ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుందామండి. అంతే, కాకరకాయలు మనకి ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే ఏంటంటే చేదుగా ఉంటుంది. కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేగితే ఏంటంటే చేదు అనేది కూడా ఉండదన్నమాట. ఆల్రెడీ ముందు 2-3 మినిట్స్ మనం వేపుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక 10 మినిట్స్ వేపేసుకుంటే వేగితే మనకు కొంచెం చేదు పోద్ది, కాకరకాయలు చేదు అనేది పోద్ది అన్నమాట. మా ఇంట్లో కాకరకాయ కూర ఎక్కువ ఇష్టంగా తింటాం మేము. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇక్కడ పక్కన కాస్తా ఉంటే కోసాను అనమాట. మా పక్కన కాకరకాయలు చెట్లు వేసాము. చిన్న చిన్న కాయలే, బుడ్డికాయలే, ఒక 10 కాయలు దొరికాయి అనమాట. ఆ కాయల్లో వచ్చి క్లీన్ చేసేసుకొని ముక్కలు కోసేసుకొని ప్రిపేర్ చేశాను అనమాట, నాకు ఇష్టం అని చెప్పేసి. అయితే కొంచెం మనం మూత ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ చూసి ఫ్రై అయింది ఏదో అనమాట. ఓకే, లైట్గా అయింది. ఇంకా అయితే గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఫ్రై. గోల్డెన్ కలర్లో వస్తేనే మనకి ముక్క చేదు అనేది పోతుంది వేగితే. ఇప్పుడైతే నాకు అంతగా బాగా ఫ్రై అవ్వలేదు, లైట్గా ఫ్రై అయింది. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. గోల్డెన్ కలర్లో రావాలి కదా మనకి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మళ్ళీ చూద్దాం. ఓకే, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిందిగా చూడండి. ముక్కలు వేగాయి కదా, మరీ మాడిపోకుండా. చూసారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగానే ఒక 2 టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇందులో. టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం లైట్గా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అవి మగ్గాలి కదా. టమాటా ముక్కలు ఎంతండి 2 మినిట్స్లో మగ్గిపోతాయి. పండు టమాటాలే తీసుకున్నాం కాబట్టి 2 మినిట్స్లో మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అంతే చూద్దాం టమాటా ఫ్రై అయిందో లేదో. ఓకే, టమాటా కూడా దగ్గర అయింది. ఒకసారి తిప్పేసి ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం వేసేసుకుందాము. ఏంటంటే టమాటా వేస్తే ఏంటంటే మనకు కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. మరి ఫ్రై అయితే కలుపుకోవడానికి బాగోదు కదా. మా ఇంట్లో ఏంటంటే గ్రేవీగా ఉండాలి అన్ని కూరలు కూడా, కలుపుకునేడానికి ఈజీగా. అలాగే 2 స్పూన్స్
ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కొంచెం మనకి మీకు సరిపడినంత వేసుకోవాలి కారం. ఓకే, ఒకసారి తిప్పేసి ఒక 1 మినిట్ మనం మళ్ళీ ఉంచుకుందాం గ్యాస్ పొయ్యి మీద. ఓకే, 1 మినిట్ మనకి ఏంటంటే కారం ఉప్పు కూడా మంచిగా పట్టేసి ఆయిల్ అనేది పైకి తీయాలన్నమాట కూర కుక్ అయ్యాక. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ అంతే, ఎక్కువసేపు కాదు. చూద్దాం ఇప్పుడు 1 మినిట్ అయిపోయింది. ఓకే, మంచిగా కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట, తినాలనిపించింది.